హాయ్ హలో గైస్, నమస్తే అందరికీ. నేను మీ బీటీఆర్. వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 49 అప్డేట్ చూసేద్దాం. ఇమానియల్ గారు, సంజన గారు ఒక దగ్గర కూర్చొని చాలా సీరియస్ గా ఒక డిస్కషన్ అయితే చేశారు. అది చాలా కామెడీగా అనిపించింది. అది ఏంటంటే, ఎలాగన్నా సరే ఈ ఇమానియల్ ఈ సీజన్ గెలవాలి అని చెప్పి శపథం చేస్తున్నాడు. అవన్నీ వర్కౌట్ అవ్వవు. ఇమానియల్, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు. ఆడియన్స్కి చాలా క్లియర్గా తెలుసు నిన్ను ఎక్కడ పెట్టాలో. ఆడియన్స్కి తెలుసు. సో ఇమానియల్ని సంగతి ఆడియన్స్ చూసుకుంటారు. మీరు అక్కడ నేను గెలవాలి అని చెప్పి ఆడియన్స్కి ఇండైరెక్ట్గా హింట్ ఇవ్వాల్సిన అవసరం లేదు బాబు. తెలుసు ఆడియన్స్కి నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు నువ్వు చాణక్యుడివి, నువ్వు లౌక్య దాతవి, లౌక్యంలో పిహెచ్డి చేసావని అందరికీ తెలుసు. నాగ్ సార్ కూడా తెలుసు. ఏదో రోజు గట్టిగా క్లాస్ పీకుతారు నీకు నాగ్ సార్. కప్పు గెలవాలంటే స్టేట్మెంట్లు పాస్ చేస్తే కాదు, హానెస్ట్గా ఆడాలి. నిజాయితీ ప్రతి అడుగులో కనిపించాలి, ప్రతి మాటలో వినిపించాలి. అలా అయితేనే కప్పు గెలుస్తారు. టాస్క్లు ఆడేసి సేఫ్ గేమ్ ఆడేసి అందరి దగ్గర లౌక్యం ప్రదర్శిస్తే అది ఏముంటుంది. నువ్వు టాస్క్లు బాగా ఆడచ్చు, గేమ్ బాగా ఆడచ్చు, బట్ నువ్వు సెల్ఫ్ పరంగా చాలా ఫెయిల్ అవుతావు. ఆడియన్స్ దృష్టిలో నీ లైఫ్ నువ్వు లీడ్ చేయట్లేదని అర్థం. నువ్వు ఎదుటి వాళ్ళని ఎప్పుడు మంచి కోరుకుని ఎదుటి వాళ్ళతో ఎప్పుడు కూడా నన్ను రాంగ్ అనుకోకూడదు, ఇలాగే ఉండాలి అని చెప్పి అనుకుంటే నీ లైఫ్ నువ్వు ఎప్పుడు పోతావు. అన్ని రోజులు అన్ని సిచ్యువేషన్స్ ఎప్పుడు కూడా నువ్వు అనుకున్నట్టు జరగవు కదా. ఏదో ఒక రోజు నీ ఒరిజినాలిటీ కనిపిస్తుంది. ఇమానియల్ పాపం నాగ్ సార్ ఇమానియల్ని ఎంత ట్రై చేసినా సరే అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇమానియల్ని నాగ్ సారే కాదు, ఈ ప్రపంచంలో ఎవరో అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఇమానియల్ చాలా తెలివైనడు, స్మార్ట్ పర్సన్. ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలన్నది ఇమానియల్కి చాలా క్లియర్గా తెలుసు. అందుకనే బయట కూడాను తను ఇక్కడ దాకా నెగ్గుకుంటూ వచ్చాడు. కానీ ఏదో ఒక రోజు వీటన్నిటికీ సమాధానం ఇమానియల్ చెప్తాడు. నాగ్ సారు మాధురి గారిని గట్టిగా క్లాస్ పెట్టడం జరిగింది. మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి. మీరు బయట తోపైతే కనుక బయట చూసుకోవాలి, కానీ ఇంట్లో కాదు. ఇంట్లో అందరూ సమానమే అని చెప్పి రెండోసారి ఈవెన్ మాధురి గారు హౌస్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒకసారి క్లాస్ పీకారు యాక్టివిటీస్ కోసం. సెకండ్ టైం కూడా క్లాస్ పీకడం జరిగింది. థర్డ్ టైం క్లాస్ పీకే పరిస్థితి వస్తే మాత్రం మాధురి గారిని బయట పంపించేస్తారు. నో డౌట్. చాలా క్యాజువల్ యాటిట్యూడ్ ఆవిడది, చాలా ఓవర్ యాక్టింగ్. అయినా మాధురి గారికి ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, నాగ్ సారు ఆ స్థాయిలో ఉండి కూడాను మీతోని ఎంత ప్రేమగా మాట్లాడి, ఎంత నీట్గా మీకు మీ గేమ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆయన ఆ బిగ్ బాస్ హౌస్ని ఎంత నీట్గా జనాల ముందు తీసుకొస్తున్నారంటే, మీరు ఎంత వల్గర్ పంచాయతీలు, వేస్ట్ పంచాయతీలు హౌస్లో చేస్తున్నా సరే ఆయన బయటకు అవన్నీ కనిపించకుండా ఏదైతే షుగర్ కోట్ చేసి ఏదైతే మంచి ఉందో అది మాత్రమే చూపిస్తూ మీకు మంచి మాటలు చెప్తూ మీ గేమ్ని సరిచేస్తూ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడాను మీకు అంత నీట్గా ఒబీడియంట్గా చెప్తున్నాడంటే మీరు మారచ్చు కదా. మాధురి గారు, సంజన గారు నోటి దోల, విపరీతమైన కాంట్రవర్సీలు, ఏది పడితే తిట్టుకుంటున్నారు, ఏది పడితే అది మాట్లాడుకుంటున్నారు. తప్పు కదా అది. మాధురి గారి దగ్గర నుంచి గోల్డెన్ బజర్ అయితే లాక్కోవడం జరిగింది, ఆవిడ కోల్పోయారు. సో ఆ గోల్డెన్ బజర్ని సంపాదించుకునే అవకాశం కొంతమంది కంటెండర్స్కి వచ్చింది. ఆ కంటెండర్స్ ఎవరంటే రీతు, డిమాండ్, తనుజ, సుమన్ శెట్టి గారు. ఈ నలుగురు గోల్డెన్ బజర్ పవర్ని సంపాదించుకునే ఛాన్స్ అయితే కొట్టారు. బట్ నెక్స్ట్ వీక్ గేమ్లో ఎవరైతే పర్ఫార్మెన్స్ బాగా చేసి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మాత్రమే గోల్డెన్ బజర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరికో ఒక్కరికే వస్తుంది. గోల్డెన్ బజర్ అంటే తెలుసు కదా, అసలు పవరు అంటే నామినేషన్ నుంచి రక్షించుకునే పవర్ అనమాట. అది అంటే ఇమ్యూనిటీ లాంటిది. సో అది ఉందంటే మన దగ్గర ఒక 1 or 2 వీక్స్ మాత్రం ఖచ్చితంగా మనం దాన్ని వాడుకొని మనం సేవ్ అవ్వచ్చు. ఈ వారం నామినేషన్స్లో కళ్యాణ్ సేవ్ అయ్యాడు. కళ్యాణ్ అందరూ తిట్టడం జరిగింది, బట్ కళ్యాణ్ తన గేమ్ అని తను మార్చుకొని తను ఈ వారం సేఫ్ అయ్యాడు. రిమైనింగ్ కంటెండర్స్తో పోల్చుకుంటే కనుక కళ్యాణ్ ఆట చాలా డెవలప్ అయింది. కళ్యాణ్ ఎలాగే ఆడితే టాప్ 5లో ఉంటాడు, లేకపోతే కష్టం. చాలా వరకు చేంజ్ చేశాడు కళ్యాణ్ ఆట. వెరీ గుడ్. సో ఇది గైస్ ఈరోజు అప్డేట్. చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోస్ ఎదుటి వాళ్ళ సజెషన్స్లోకి వెళ్తాయి. జై హింద్.